నమస్తే అండి, నా పేరు డాక్టర్ వెంకటరామరెడ్డి, మెడినైన్ హాస్పిటల్స్, హైదరాబాద్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ యానల్ ఫిషర్స్. ఫిస్తులా అండ్ పైల్స్ అంటాం కదా, దాంట్లో ఒక ఫిషర్ అనేది ఇది ఒక రీజన్. ఈ ఫిషర్ అనేది ఇప్పుడు ఓన్లీ యానల్ ఫిషర్ గురించి ఇప్పుడు చెప్పుకుందాం. మోషన్ పోయేటప్పుడు జరిగే రాపిడి వల్ల అక్కడ గీసుకపోతుంది, వరుసకపోయి దాన్ని అక్కడ మనకు గీతలు పడి పుండులాగా ఏర్పడి మనకు మోషన్ కూర్చున్న ప్రతిసారి పెయిన్ వస్తుంటుంది, విపరీతమైన పెయిన్ వస్తుంది. కొందరికి కొంచెం తక్కువ ఉంటుంది. మోషన్ పోయి వచ్చిన తర్వాత గంటల తరబడి కూడా నొప్పి ఉండే అవకాశం ఉంటుంది. దీనికి మెయిన్ రీజన్ ఏంటి? మెయిన్ రీజన్ అంటే ఈ డే టు డే లైఫ్లో మనం మన పనుల మీద బట్టి మన ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాం. అది అందరికీ తెలుసు. కానీ ఒకసారి ఆఫీస్కి పోయిన తర్వాత ఇంటికి వెళ్ళేంత వరకు ఒక్కోసారి పనిలో పడి వాటర్ కూడా తీసుకోము, సరైన ఫుడ్ తీసుకోము. ఏదైతే మనకు దగ్గరలో అందుబాటులో ఉంటుందో అదే ఫుడ్ మనం తీసుకొని మెయింటైన్ చేస్తుంటాం. దానివల్ల కూడా మనం బాడీలో సరిపోయే హైడ్రేషన్ లేక మోషన్ కూడా సరిగా వచ్చే అవకాశం ఉండదు. ఎందుకు అంటే మోషన్ రావడానికి లూబ్రికెంట్గా పొట్టలో యాసిడ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి తగిన వాటర్ అనేది కంటెంట్ ఎక్కువ ఉంటే వాటితో కలిసి జీర్ణమై ఆహారం దేనికి సప్లై చేయాల్సి దానికి బాడీలో వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగాక మనము రోజు తీసుకునే క్వాంటిటీ తగ్గించుకోవడము, అలాగే పీచు పదార్థాలు మనం సరిగా తీసుకోకపోవడం, ఏది అందుబాటులో ఉంటే అది తినడం, ప్యాకేజ్డ్ ఫుడ్ తింటున్నామా, ఏ డ్రింక్ తాగుతున్నాం, సరైన వాటర్ కూడా ఏ వాటర్ తాగుతున్నాం అనేది కూడా మనకు తెలియకుండా జరిగిపోతుంటాయి ఇవన్నీ. ఒక ఎండ్ ఆఫ్ ద డే మనకు మోషన్ ఒక్కొక్కసారి 2-3 రోజులు కూడా రాదు. అటువంటిప్పుడు ఏమవుతుంది, మోషను 2-3 రోజులు రానప్పుడు ఏం జరుగుద్ది, లోపల అనేది గట్టిపడుద్ది, ఎక్కువ వాటర్ అనేది పీల్చుకుపోయి ఉండల్లాగా తయారవుద్ది. మనం కూర్చునే ప్రతిసారి చిన్న చిన్న ఉండల్లాగా కూడా బయటకు వస్తాయి. చాలామంది ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు దీన్ని. మనం ఈరోజు కొత్తగా చెప్పుకునేది కాదు, ప్రతి ఒక్కరి లైఫ్లో చాలా వరకు ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉంటుంది. ఉండల్లాగా వస్తుంది. అట్లే మనం దాన్ని అట్లే మెయింటైన్ చేసుకుంటూ వస్తే ఏమవుద్ది, దాన్ని గట్టిగా రావడంతో అక్కడ వరుసకుపోయి గీతల్లాగా ఏర్పడుతుంది. ఆ గీతల్లాగా ఏర్పడినప్పుడు ఏమవుద్ది, మీకు చిన్న ఎగ్జాంపుల్, బండిపైన కింద పడో గోడ గీక్కొని రోడ్డు యాక్సిడెంట్ అయినప్పుడు బాగా గీకపోయి ఉంటుంది. బయట మనకు చూడడానికి ఎక్స్టర్నల్గా ఆ గీకపోయిన ప్లేస్లో ఏమవుద్ది, పొక్కులు కడతాయి. అది బయట ఎక్స్టర్నల్గా ఉండేది కాబట్టి పొక్కులు కడితే అది మళ్ళీ తర్వాత మనం దాన్ని ఎక్కువ ఉపయోగించాం కాబట్టి మెల్లమెల్ల స్లోగా అది మానిపోతుంది. ఇదేమవుతుంది డే టు డే లైఫ్లో, రోజు మనము 24 అవర్స్లో ఒకసారి అయినా కూడా దాన్ని మోషన్ పోతుంటాం. ఒక్కొక్కసారి 2 రోజులు పోము ఈ భయానికి. ఆ 2 రోజులు పోయినప్పుడే మనకు ఇంకా కొంచెం ఎక్కువ అవుద్ది. ఎందుకు, దానిలో ఆ పొక్కు ఎప్పుడైతే కట్టి ఉంటుందో 48 అవర్స్కు పొక్కు కట్టినప్పుడు ఈ మోషన్ పోకపోతే ఈ మోషన్ కూడా ఇంకా గట్టిపడి ఉంటుంది. రోజు మోషన్ పోతూ వాటర్ ఎక్కువ తీసుకుంటే మలం అనేది లూజ్ అయ్యి లూబ్రికెంట్ లాగా వెళ్ళిపోతుంటుంది. అట్లాగా ఈ భయానికి మనం మోషన్ కూడా ఒక్కోసారి వెళ్ళలేము. ఎందుకు, ఏమవుద్దో, ఇది నొప్పి ఎక్కువ అవుతుంది, ఆఫీస్కి వెళ్ళలేము, ఆఫీస్లో కూర్చోవాలన్నా కానీ ఈ నొప్పితో మనం కరెక్ట్గా కూర్చోలేము అనే ఒక ఫీలింగ్తో మోషన్ కూడా ఒక్కొక్కసారి మనం వెళ్ళలేకపోవచ్చు. దానికి మనం ఏం చేయాలంటే వాటర్ ఎక్కువ తీసుకొని ఇవన్నీ చేసుకోవాలి. ముందు చెప్పినట్టు ఆ ఉండల్లాగే వచ్చి ఆ గీసుకపోయినప్పుడు ఎప్పుడైతే కింద యాక్సిడెంట్ అయితే మనకి ఎక్స్టర్నల్గా ఏ విధంగా కనపడుతుందో ఆ విధంగా లోపల కూడా అది కోసుకొని పోతుంది. ఎప్పుడైతే అక్కడ గీతలు పడ్డాయో ఆ ఏరియాలో ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్ వస్తుంది. ఇన్ఫ్లమేషన్ వచ్చినప్పుడు ఆ వాపు వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ వాపు తగ్గేంత వరకు నీకు అక్కడ పెయిన్ వస్తుంది. ఆ వాపు అనేది నీకు గంటకు తగ్గేది కాదు. ఎందుకంటే ఆ యానల్ రీజన్లో ఆ స్ప్లింక్టర్ అంటాం, ఆ స్ప్లింక్టర్ అనేది యానల్ దగ్గర మనం మోషన్ పోయిన వెంటనే మూసుకపోద్ది. తర్వాత మనం మోషన్ వచ్చి ఆ సెన్సేషన్ వచ్చినప్పుడు మళ్ళీ దాని అంతటా అది ఓపెన్ అయ్యి ఇది అవుతుంది. అది ఒక రబ్బర్ గొట్టం లాగా ఉంటుంది అనమాట. మనం మోషన్ సెన్సేషన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ గొట్టంలో నుంచి మనకు మోషన్ వెళ్ళిపోద్ది. ఎప్పుడైతే హార్డ్గా వస్తుందో అంటే ఈ మలద్వారం ఏదైతే కుచించుకొని ఉండి మోషన్ గట్టిగా వచ్చి దీనికన్నా బలంగా ఉన్నప్పుడు ఇది గట్టిగా వచ్చినప్పుడు ఏమైందంటే చీరుకొని పోద్ది. అక్కడ చీరుకపోయి ఇన్ఫ్లమేషన్ ఫామ్ అవుద్ది, వాపు వస్తుంది. వాపు వచ్చినప్పుడు ఏమవుద్ది, బాగా నొప్పి వస్తుంది. ఆ వాపు వచ్చినప్పుడు కూడా ఒక్కోసారి ఆ ఉండల పైన మనకు బ్లడ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే చీరుకుపోయింది కాబట్టి ఆ ఉండల మీద బ్లడ్ వచ్చి చారలు కనిపిస్తాయి. మనకు పైల్స్ పిస్తులాలో కూడా బ్లడ్ ఉంటుంది, కానీ పైల్స్లో ఎప్పుడు ఉంటుంది, పైల్స్ మోషన్ కూర్చున్న తర్వాత మోషన్ అంతా అయిపోయిన తర్వాత 2 డ్రాపులు కనపడతాయి. కానీ దీంట్లో అట్లా కాదు, చీరుకొని పోయి మోషన్ మీదనే చారికలు మనకు చాలామంది గమనిస్తుంటారు. ఇప్పుడు చిన్నపిల్లలు ఏంటంటే స్కూల్కి పోయే పిల్లలకు కూడా ఇది చాలా వరకు కాన్స్టిపేషన్ వచ్చి ఈ విధంగా కింద ఫిషర్స్ అనేసి ఏర్పడుతున్నాయి. ఎందుకంటే ఆ పిల్లలకు కాలేజీ 8 గంటలకు ఉంటుంది, రాత్రి 12-1 గంట వరకు టీవీలు చూసి పడుకోరు. వాళ్ళు లేవేసరికి 7 హడావుడి సరిగా తినరు, నీళ్ళు తాగరు, కాలేజీకి వెళ్తారు. కాలేజీలో కూడా వాళ్ళకు క్లాసులలో ఉంటారు, ఈ తినరు, పట్టించుకోరు. అట్లా చాలా చిన్న పిల్లల్లో కూడా ఈరోజు కామన్ అయిపోయింది ఇది.
దీనికి చేయాల్సినవి ఏంటంటే ఒక డిసీజ్ వచ్చిన తర్వాత వాటంతటా అది కూడా తగ్గొచ్చు. మీరు ఏ మందులు వాడాల్సిన పని లేకుండా కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే బయట దెబ్బ తగిలినప్పుడు ఒక్కోసారి మనం మందులు వాడకున్నా కూడా రోజు డ్రెస్సింగ్ లాగా చేసుకున్న దాన్ని అట్లే పెడితే స్లోగా ఓపెన్గా హీల్ అంటాం, దాన్ని ఓపెన్ ఉండి హీలింగ్ అంటాం. ఆ విధంగా ఓపెన్ చేస్తే దానంతట అది కూడా మానిపోద్ది. కానీ ఇది ఎందుకు మానదు అంటే ప్రతి 24 అవర్స్కో లేదా ఒక్కొక్కరికి 12 గంటలకు 8 గంటలకు ఒకసారి మోషన్ వస్తూనే ఉంటుంది. ఆ మోషన్ వచ్చేప్పుడు దాని మీద చిరుగుపోద్ది. దానికి మానే అవకాశం ఎప్పుడు ఇస్తున్నాం? ఇవ్వలేదు కదా. అందుకు కాబట్టి కూడా మనకు ఆ విధంగా జరిగే అవకాశం ఉంటుంది. దీన్ని న్యాచురల్గా మీరు తగ్గించుకోవాలంటే ఒక 4-5 ఉంటాయి. దాని గురించి అవి చెప్తాను, మీరు దాన్ని ఫాలో చేయండి. మెడిసిన్ 90% మెడిసిన్ లేకుండా మీరు తగ్గించుకోవచ్చు. అక్కడికి మీకు తగ్గలేదంటే ఇంకా డాక్టర్ని తప్పదు. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం చేస్తారంటే మెడిసిన్ ఇస్తారు. మెడిసిన్ తగ్గలేదంటే ఆపరేషన్ అంటారు. దీనికి ఆపరేషన్ చేసిన ఏముంది, రోజు మనకు పైనుంచి పడుతూనే ఉంది. ఆ తర్వాత నీకు ఆపరేషన్ చేసిన కూడా పర్మనెంట్ క్యూర్ అంటే చెప్పేదానికి రాదు. ఆపరేషన్ చేసిన తర్వాత కూడా మన లైఫ్ డే టు డే లైఫ్ అనేది చాలా వరకు చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. దానికన్నా ముందే మనం చేంజ్ అవుతే దీని నుంచి మనం బయటపడే అవకాశము చాలా వరకు ఉంటుంది. ఏంటి ఫస్ట్ మీకు స్విచ్ బాత్ అంటాం. అది ఒక టబ్బు పెట్టుకొని టబ్బులో వేడి నీళ్ళు వేసుకోండి. ఒక హోమియో మెడిసిన్ చెప్తే దాంట్లో అది కలుపుకోండి. ఒక క్యాలెండర్ అని ఉంటుంది. ఆ మెడిసిన్ దాంట్లో వేసుకొని లైట్గా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి అలా అది చేసేసి నువ్వు దాంట్లో మినిమం ఒక ½ అవర్ నుంచి 1 అవర్ వీలైతే మార్నింగ్ చేయండి, లేకపోతే ఈవినింగ్. వీలైతే 2 టైమ్స్ చేసినా మంచిదే. ఎందుకు అంటే నువ్వు కూర్చున్నప్పుడు ఆ వేడి వల్ల నీకు ఆ రిలాక్సేషన్ నొప్పి అనేది తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే అది కూడా ఎప్పటికప్పుడు క్లీన్ అవుతుంది. నీ మోషన్ పోయినప్పుడు ఆ చీరికల్లో ఇరుక్కపోయిన బ్యాక్టీరియా అనేది బయటికి పోలేదు. ఎప్పుడైతే నువ్వు స్విచ్ బాత్ దాంట్లో కూర్చుంటావో ఆ వాటర్ అనేది దాన్ని వేడి వల్ల అక్కడున్న బ్యాక్టీరియా మొత్తం క్లీన్ అయిపోయి బ్యాక్టీరియా ఫామ్ కాకుండా మనకు జరిగే అవకాశం ఉంటుంది. రెండోది ఏం మెయింటైన్ చేయాలి, ఎక్కువ ఫ్లూయిడ్స్ ఎక్కువ మెయింటైన్ చేయాలి. ఎక్కువ జ్యూసులు తాగండి. ఎక్కువ నీళ్ళు అంటే మరీ నీళ్ళు అంటే తాగలేము కాబట్టి ఆ ప్లేస్లో మీరే ఎంచుకోండి. ఒక కొబ్బరి నీళ్ళు తాగుతారా, శరకరసం తాగుతారా, ఏం తాగినా పర్వాలేదు. ఆ విధంగా అది మెయింటైన్ చేసుకోండి. ఇక మూడవది వచ్చేసి ఫైబర్ డైట్. ఎక్కువగా మీరు మనం జ్యూసులు తాగమంటే ఫైబర్ డైట్ తినమంటే ఏం చేస్తారు, పండ్లను జ్యూసులు కొట్టి తాగుతారు. ఆ జ్యూసులలో ఏమీ ఉండదు, ఫైబర్ రాదు. మీరు పండును ఎలా ఉందో అలాంటి పండే తింటే దాంట్లో ఫైబర్ ఉంటుంది, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. అది తింటే మంచిది మీకు. అంతేగాని నేను జ్యూస్ చేసుకుని డాక్టర్ సాబ్ అంటే అది కుదరదు. ఫైబర్ డైట్ మీకు వెరైటీ ఉన్నాయి మస్తుగా. పళ్ళు తినండి. ఫైబర్ డైట్ అనేటివి మీకు ఈరోజు ఈ మధ్యకాలం చాలా వరకు మీకు యూట్యూబ్లో అందరూ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నారు. అదేంటంటే మిల్లెట్స్ అంటాం, లేదా స్ప్రౌట్స్ అంటున్నాము, వెజిటబుల్స్ కీరా, క్యారెట్, బీట్రూట్ ఇటువంటి ఎక్కువ కార్బోహైడ్రేట్ తక్కువ ఉండేటివి, ఈ ఫైబర్ డైట్ ఎక్కువ ఉండేటివి తీసుకుంటే చాలా వరకు ఈ ప్రాబ్లం నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. వీలైనంత వరకు బయట తినే జంక్ ఫుడ్ అనేది మొత్తం బంద్ చేస్తే మంచిది. నేను చెప్పింది ఇప్పుడు మీకు ఎంతవరకు అర్థమైంది, ఏమైంది, ఎలా మెయింటైన్ చేయాలి ఏంటి మీకు అర్థం కాకపోతే మా కింద ఇచ్చిన డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ చేసి మాకు మీరు క్వశ్చన్స్ అడిగితే మరలా ఇంకొక వీడియో మీకు చేసి మేము దాంట్లో మొత్తం మీకు ఏ విధంగా చెప్పాలి, ఏ విధంగా చేయాలి అనేది ఆ వీడియో ఇంకోటి తయారు చేసి మీకోసం మేము రిలీజ్ చేయగలవారమని చెప్పి ఇంతటితో విరమించుకున్నాను. నమస్తే.